నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం పార్టీ ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలో విద్యానగర్ పూసలవాడ సచివాలయం ఎదురుగా ఆందోళన బాట చేపట్టారు। ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇలాంటి అద్దెలు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు। వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, లేని పక్షంలో ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఆందోళనలు చేపడతామని సిపిఎం పార్టీ నాయకులు హెచ్చరించారు। ఇవాళ ఏదైతే నివాస ప్రాంతాలు ఇల్లులకు జీవించున్నటువంటి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు అర్జీల రూపంలో సచివాలయం అధికారులకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా అధికారులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ ఈ అర్జీలు పరిశీలించి వాళ్ళకు న్యాయం చేసి పట్టాలు ఇళ్ల స్థలాలు చూపించాలని చెప్పేసి కూడా అడుగుతున్నాం। లేని పక్షంలో బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి 35 వార్డు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 35 వార్డుల్లో పేద ప్రజలను ఏకం చేసి త్వరలో పెద్ద ఎత్తున బద్వేల్ మున్సిపల్ కార్యాలయం ముందు మరియు ఆర్డీఓ కార్యాలయం ముందు కూడా ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి ఈరోజు కూడా సంబంధిత అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం। కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి పేదలకు ఎవరైతే బాడిగలు కట్టుకోలేనటువంటి వాళ్ళకు, బాడిగలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంక్వైరీ చేసి వాళ్ళకు లేఅవుట్లు వేసి వాళ్ళకి స్థలాలు చూపించాలని కోరుతున్నాం। అదేవిధంగా ఇల్లు ఉన్నటువంటి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులు డిమాండ్ చేస్తున్నాం। చిన్ని సిపిఎం బద్వేల్ పట్టణ నాయకులు।